హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హారిక అండ్ మై హస్బెండ్ నేమ్ చంద్. ఐఎమ్ జస్ట్ వ్లాగింగ్ అబౌట్ మై డైలీ లైఫ్ అండ్ experiences, sometime travel as well. We live in Perth, Western Australia, so I will try to vlog as much as I can to show you the life here. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ వీ జస్ట్ కేమ్ ఫర్ ఎ వాక్ హియర్. నేను మా అత్తయ్య పాపని తీసుకుని స్ట్రోలర్లో జస్ట్ వాక్ వచ్చాం. ఈ పార్క్ జస్ట్ మా ఇంటి ముందే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు రెంట్కి తీసుకున్నాం. ఇది తీసుకునేటప్పుడు ఒక్కటే ఆలోచించాం, ముందు ఇంత పెద్ద పార్క్ ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది, సైక్లింగ్ ట్రాక్ ఉంది. సో ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ వెన్ దే కేమ్ హియర్. సో వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం టైం పాస్ అవుతుంది, వాక్ వెళ్ళొచ్చు. మేముండే నైబర్హుడ్లో తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు. సో అట్లీస్ట్ పార్క్ ఉంటే వాళ్ళకు కొంచెం రిలాక్స్ అవ్వడానికి స్పేస్ ఉన్నట్లు ఉంటుంది అనిపించింది. ఎస్పెషల్లీ మేము ఈ ఇంటికి ప్రెగ్నెన్సీలో షిఫ్ట్ అయ్యాము. సో ప్రెగ్నెన్సీలో నేను వాక్ చేయడానికి అది కన్వీనియంట్గా ఉంటుంది అనుకున్నాం, కానీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ వాక్ చేయలేదు. బట్ ఆఫ్టర్ డెలివరీ వాక్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం కూడా పాపని తీసుకొని. అండ్ పాపకి ఇప్పుడు 2 months. షీ ఆల్సో ఎంజాయింగ్ ఎ లాట్. నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టు అత్తయ్య మామయ్య పాప పుట్టిన 12 daysకి ఇండియా వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు మా అత్తయ్య ఒక్కళ్ళు వచ్చారు. ఈ మధ్యలో నాకు వ్లాగ్ చేయడం ఎక్కువ కుదరలేదు చిన్న పాపతో. మీరు లాస్ట్ వీడియో చూడకపోయింటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. Hi everyone, these are the skincare products I'm using for my baby called newborn, and I did a lot of research and watched a countless of reviews and settled for these products. The first one is Aveeno baby wash and shampoo. I'm using this one, and it is daily moisture wash and shampoo having natural oat extract, and it's saying lightly scented, hypoallergenic and tear free, as you can see. Second one is the daily moisture. I just want to use the same range. I don't want to try different products. So again, I'm using Aveeno daily moisture. This one, it's also having natural oatmeal as well. And the third one is like face moisture. I started using the face moisturizer after consulting my baby's pediatrician. You also check with your doctor as well. This is what I'm using, Aveeno daily moisturizer. It is a gel form. It's like ice cream. It's very cool. And the fourth product which I'm using as a hair oil and body massage oil, I'm using this one from the Little Rituals one. This is a wood pressed organic oil with plant actives, which is a coconut oil again. This is really good for as a hair oil and a massage oil. ముందు చూపించిన ప్రొడక్ట్స్ ఏవి స్పాన్సర్డ్ కాదని నా ఓన్ మనీతో నేను పర్చేస్ చేశాను. మా బేబీ స్కిన్కి బాగా సూట్ అయ్యాయి. ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీకు కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. వీ కేమ్ ఫర్ ఎ గ్రోసరీ షాపింగ్. మా ఇంటి పక్కన ఒక షాపింగ్ సెంటర్ ఉంది, పెద్దలో చాలా పెద్దది. ఈరోజు పబ్లిక్ హాలిడే. ఇక్కడ చాలా అంటే చాలా బిజీగా ఉంది. ఇక్కడ బిగ్గెస్ట్ సూపర్ మార్కెట్ చైన్స్ ఊల్వర్స్ అండ్ కోల్స్, ఆస్ట్రేలియన్ బ్రాండ్స్. బట్ మన ఏషియన్ సెక్షన్ కూడా కొంచెం ఉంటుంది వీటిలో. కొంతవరకే దొరుకుతాయి, అన్నీ కాదు. బట్ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ ఫ్రెష్గా ఉంటాయి.
ఇక్కడ ఇండియన్ సెక్షన్లో బేసిక్వి దొరుకుతాయండి. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ అవన్నీ ఉన్నాయి. అవి తీసుకున్నాం మేము. అండ్ కొన్ని మసాలాస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. బేసిక్ పల్సెస్ అండ్ కొన్ని రెడీ టు ఈట్వి దొరుకుతాయి. అండ్ అన్ని ఊల్వాస్లో ఇవన్నీ దొరకవండి. కొన్ని బ్రాంచెస్లోనే ఎక్కువ ఆప్షన్స్ దొరుకుతాయి మన ఏషియన్ సెక్షన్లో. ఇక్కడ మన ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయండి, దొరకనివే ఉండవు. పికిల్స్ దొరుకుతాయి, స్నాక్స్ అండ్ జనరల్ పల్సెస్, స్పైసెస్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇండియన్ స్టోర్స్ కూడా చాలానే ఉంటాయి, ప్రతి స్టేట్లో ఉన్నాయి. ఊల్వాస్లో బిల్లింగ్ అయిపోయిన తర్వాత మేము ఎదురుగానే ఒక లోకల్ ఫ్రెష్ మార్కెట్ ఉంది, అక్కడికి వచ్చాము. ఇది ఏషియన్ గ్రోసరీ లాగా ఉంటుంది. సో మన ఏషియన్వి అంటే సొరకాయలు, బీరకాయలు అలాంటి మన ఏషియన్ కూరగాయలు దొరుకుతాయి, అందుకే ఇక్కడికి వచ్చాము. ఇఫ్ యూ స్పెషల్లీ లుకింగ్ ఫర్ ఇండియన్ వెజిటేబుల్స్, సొరకాయలు, బీరకాయలు ఆర్ కాకరకాయలు ఇలా ఏమన్నా కావాలి అంటే మనం ఏషియన్ గ్రోసరీస్కి వెళ్ళాలి, అప్పుడే మనవి దొరుకుతాయి అక్కడ. గ్రోసరీ షాపింగ్ అయిపోయిన తర్వాత కెఫేలో ఆగాము. ఇక్కడ కాఫీ తాగాం. కాఫీ చాలా బాగుంటుంది ఇక్కడ. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ రిలేటెడ్ కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.